ఎంతో బాధాకరం మిత్రులారా. హృదయాల్ని పిండేసే సంఘటనలు రాష్ట్రంలో గత నెల రోజులు ఏంటి, ప్రతినిత్యం ఎన్నో సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. రోడ్డు ప్రమాదాలు ఒక పక్క, మరి తొక్కిసలాటలో మరణించటం మరో పక్క. మరి ఇలాంటి సంఘటనలు అన్నపూర్ణ మెరుగని చిన్నారులు, మరి వృద్ధులు, మహిళలు, పురుషులు అందరూ మరి మృత్యువాత పడడం ఎంతో బాధాకరం. మరి దీనికి ఏంటి మరి పరిష్కార మార్గం కనుగొనాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి భద్రతా నియమాలు పాటించకపోవడం, మరి అతివేగం, మరి డ్రింక్ చేసి వాహనాలు నడిపే కారణంగా కూడా మరి ప్రమాదాలు చోటు చేసుకోవడం ఎంతో బాధాకరం. హృదయాల్ని పిండేసే ఇలాంటి సంఘటనలు. మరి ఇప్పుడే జరిగిన సంఘటన, మరి చివళ్ళ సమీపంలో బస్సు, ట్రక్కు, మరి దాదాపు 19 మంది మృత్యువాత అని వార్త చూడటం జరిగింది. మరి లైవ్లో మరి అది ఒక బస్సు సగభాగం మొత్తం ఛిద్రమైపోయింది. కంకరతో ఉన్న టిప్పరు మరి ఆ లోడు మొత్తం వాళ్ళ ప్రయాణికుల మీద పడి అక్కడే 10 మంది చనిపోయినట్టు చెప్పారు. మరి అందులోనే మరి లైవ్లో మరి చూసినప్పుడు ఇంకా ప్రయాణికులు ఒక పక్క కిటికీల్లోంచి అరుపులు, ఆర్తనాదాలు చేస్తూనే ఉన్నారు. అది స్పాట్లో వీడియో ఎవరో పోస్ట్ చేయడం జరిగింది. మరి ఇలాంటి సంఘటనలు మరి జరగడం ఎంతో దారుణం మిత్రులారా. చిన్న చిన్న రోడ్డు ప్రమాదాలు అయితే కోకోలుగా జరుగుతూనే ఉన్నాయి. మరి కారు, బైకు, మరి బస్సు, మరి ఒకసారి 10 మంది, 5 మంది మరి దుర్మరణం చెందడం, మరి ఒక ఫ్యామిలీకి చెందిన మొత్తం సభ్యులే మృతి చెందడం, మరి ఇలాంటి వార్తలు ప్రతినిత్యం మనం చూస్తూనే ఉన్నాం. మరి తక్షణం మరి భద్రతా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మిత్రులారా. ఆ కుటుంబాలు మరి ఎంత వేదన మిగిలి ఉంటుంది. మరి అన్నం పుణ్యం మెరుగని మరి ప్రాణాలు గాల్లో కలిసిపోవడం చాలా దురదృష్టకరం. నేను మరి గత 15 రోజులుగా జరుగుతున్న ఈ సంఘటనల పట్ల తీవ్రంగా నేను మనస్తాపం చెంది మరి వారందరికీ నేను శ్రద్ధాంజలి అర్పిస్తున్నాను. మరి చర్యలు తీసుకోవాలి మిత్రులారా. మరి మనకేం కాలే కదా, మనం హాయిగా ఉన్నామని చెప్పి ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకోవడం మరి మంచి విషయం మాత్రం కాదు. మరి చీటికి మాటికి రోడ్డు ప్రమాదాలు జరగకుండా మరి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేసుకుంటూ మరోసారి మరి అసూలు వాసిన వారందరికీ నేను శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. జై భారత్, జై తెలంగాణ.